బ్రేకింగ్ న్యూస్. కోపం వచ్చినా గొడవ పడినా మామూలుగా అయితే అలుగుతారు లేదా అరుస్తారు, మహా అయితే ఏడుస్తారు. కానీ ఇవన్నీ రొటీన్ అనుకున్నాడో ఏమో కానీ ఆ యువకుడు కొత్తగా ఆలోచించాడు. ఏకంగా ఇంట్లో ఉన్న తాళాలను మింగేశాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా లబోదిబోమంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఎందుకు గొడవ పడ్డాడని కారణాలు మాత్రం తెలియలేదు. కానీ ఆ మింగిన తాళాలను ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా బయటకు తీశారు డాక్టర్లు. ఈ సీన్ జరిగింది గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో. ఈ పనికి పాల్పడింది భవానీ ప్రసాద్ అనే యువకుడు. వెంటనే యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 4 తాళాలను మింగినట్లు తెలుసుకున్న డాక్టర్లు ఎలాంటి సర్జరీ చేయకుండానే వాటిని బయటకు తీశారు. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లు సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎంతవరకు చదువుకున్నావు? అసలు ఏం చదువుతావు? నోట్లో ఉన్నది మీకు ఎందుకు మీకు కళాలు ఏం గొడవ అయింది? గొడవ ఇంట్లో వాళ్ళని బైక్ కొని లేదని చెప్పి అంటున్నావు, నువ్వేం గొడవ అంటావు? బైక్ ఇంటి పక్కన బండి గురించి చెప్పి అబ్బాయితో గొడవ పెట్టుకున్నాం. ఇంటి పక్కన అబ్బాయి మా ఇంటి పక్కన అబ్బాయి గారు బండి కొనుక్కున్నాడు అని చెప్పి వాడు కొనుక్కున్నాడు. మా అమ్మ వాళ్ళ టికెట్ అని చెప్పి గొడవ ఆడుకున్నాను చెప్పండి. వాడిని గొడవ ఆడుతాను. ఇంటి పక్కన అబ్బాయిని ఎందుకు గొడవడండి? ఆ అబ్బాయి బండి అడిగింది. తాళాలు ఎందుకు మింగావు? ఇప్పుడు నీ బైక్ పక్కన వాడు బైక్ కొనుక్కున్నాడు, నీకు బైక్ ఇవ్వలేదని చెప్పి మెంబర్ మీద గొడవ వేసి కలిపేసుకొని మింగేవా? మింగితే ఏమొస్తుంది? 80 కదా, అవి మింగితే ప్రాబ్లం రాదు. లోపల పొట్టలో అవి పొట్టలోనే ఉన్నాయి కాబట్టి జరిగింది. ఎప్పుడు మింగావు? నీకు 24 గంటలు కాలేదు కాబట్టి పొట్టలో ఉన్నాయి వచ్చినాయి. అవి దాటిపై కిందకి వెళ్ళిపోతే ఆపరేషన్ చేసి తీయాలి. ఏదైనా ఉంటే అలగాలి కానీ అవి మింగేదేంటి? తిక్క పనులు లేదు. ఏం పని చేస్తున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? అసలు ఏం చదువుతావు? నోట్లో ఉన్నది మీకు ఎందుకు